దర్శనం బాగా జరిగిందా? బాగుండింది అన్ని సార్లు ఈ తడు చాలా తృప్తిగా ఉండింది. నేను ఒక నెలనే తిరుపతి వస్తాను, ఒక నెల తవరకుండా తిరుపతి వచ్చి ఆయన దర్శనం చేస్తేదా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే, అన్నప్రసాదం గానీ లడ్డు గానీ ఎలా ఉన్నాయి రుచి? ఇప్పుడు అన్నిమే బాగుండదు, అన్నిమే ఫైన్ గా ఉండదు, చాలా బాగా తృప్తిగా పోతాం దర్శనం చూసి. టీటీడీ ఏర్పాట్లు గానీ సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఈ సంవత్సరం అన్ని బాగా చేసినారన్ని, బాత్రూమ్ గీత్రూమ్ అన్ని నీట్ గా బాగా అంతా బాగుంది, బాగా సౌకర్యం అంతా. మీకు అన్నప్రసాదం గానీ లడ్డు రుచి చూసారా? ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చూసినాం. తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయండి. మేము శ్రీవారిమెట్ నుంచి ఎక్కొచ్చాము ఈ రోజు. కానీ అక్కడ రావడానికి వాటర్ పెట్టడం కానీ అంతా మొత్తం చాలా బాగుంది. అకామిడేషన్స్ కూడా ఎక్కడ నీట్ గా ఎక్కడ ఏది కూడా కొద్దిగా లేకుండా నీట్ గా అంతా ఉంది. తర్వాత వెంగమామ అన్న సత్రం వల్ల చాలా అన్నం అయితే చాలా సూపర్ గా ఉందండి. అట్లే టాయిలెట్లు కూడా చాలా బాగున్నాయి. అంటే మహిళలకు సంబంధించిన టాయిలెట్ల విషయంలో శుభ్రత గానీ అంతా బాగుందా? చాలా బాగుందండి, నీట్ గా ఉంది, చాలా బాగుంది. లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. ఓకే, లాస్ట్ టైం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? లాస్ట్ టైం ఏంటంటే వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడికి ఇది కొద్దిగా అట్లున్నా కూడా మనకి సర్వెంట్స్ కూడా కొద్దిగా ఏంటంటే చెప్పినా కూడా సహకరించే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆ మూమెంట్ లేదు. ఇప్పుడు మనం చెప్పకుండా అన్ని నీట్ గా గడిపోతున్నాయి. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లమే లేదు ఇప్పుడు. ఓకే, అంటే ఈ 10 నెలల కాలంలోనే ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి అంటారు? బాగున్నాయండి, మాకైతే చాలా బాగా నచ్చింది. టీటీడీ వారి ఏర్పాట్లు గానీ సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా? వస్తువులన్నీ బాగున్నాయి. ఫుడ్ అయితే చెప్పక్కర్లేదు. లాస్ట్ టైం నేను 4 years బ్యాక్ తిన్నాను. 4 years బ్యాక్ వచ్చాను, మళ్ళీ వచ్చాను. అప్పుడు ఈ ప్లేస్ అనేది కొంచెం కంజెస్టెడ్ ఉండేది, ఇప్పుడు కొంచెం విశాలంగా మారింది. సో ఫుడ్ బాగుంది. ఓకే, అంటే గతంలో వచ్చారు కదా, గతంలో అన్నప్రసాదం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నప్రసాదం? గతంలో అంటే మనకి కొంచెం కర్రీస్ అనేవి మనకి కొంచెం తక్కువ, పచ్చడి అవి ఉండేది కాదు. ఇప్పుడు పచ్చడి ఇస్తున్నారు, కర్రీ 2 types ఇస్తున్నారు. రైస్ బాగుంది, మనకి అన్ని వేడివేడిగా వస్తాయి. సో అవన్నీ ఇంప్రూవ్మెంట్ అయ్యింది. మరి గతంలోకి ఈ మధ్య కాలంలోకి తిరుమలలో మార్పులు వచ్చాయి అంటున్నారు, మరి నిజమేనా? చాలా మార్పులు వచ్చాయి. వాష్రూమ్స్ అన్ని ఎలా ఉన్నాయి, రూమ్స్ కానీ బాగున్నాయి అండి. ఎలా జరిగింది మొత్తాన్ని మీకు? దర్శనం అయితే బాగా జరిగిందండి, 100% అది సాటిస్ఫైడ్. ఏర్పాట్లు కూడా మొత్తం బాగున్నాయా? అన్ని బాగున్నాయి. కొంతమంది అంటే తిరుమలలో కొద్దిగా నీట్నెస్ లేదు, క్లీన్ లేదు, పట్టించుకోవట్లేదు అంటున్నారు. అవన్నీ కావు, వేస్ట్ మాటలు అవన్నీ. ఇంత చేస్తున్నారంటే అదే గ్రేట్ చాలా. భక్తుల్లో కొంతమంది ఈ విధంగా చెబుతున్నారు అన్నమాట, బాగోట్లేదు, అది నిజమా కాదా అని చెప్పేసి. ఇగో భక్తుల చేతిలో కూడా ఉంటుంది క్లీన్లీనెస్ పెట్టాలంటే. అది వాళ్ళ ఓన్లీ టీటీడీ వాళ్ళే కాదు, వీళ్ళు కూడా కొంచెం చేయాల్సి వస్తుంది. అలా సాటిస్ఫాక్షన్ ఉన్న దర్శనం 100% సాటిస్ఫైడ్ అండి. లడ్డు తీసుకున్నారా? 10 తీసుకున్నాను. 10+1 11. లడ్డు క్వాలిటీ ఎలా ఉంది? లడ్డు క్వాలిటీ అయితే బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుందండి, సూపర్.